Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం టార్గెట్ ఐపీఈ 2025 గురించి అయితే చెప్పుకుందాం. ఆల్రెడీ 1A 2A వీడియోస్ అప్లోడ్ చేశాము. అలాగే 1B 2B కావాలంటున్నారు కాబట్టి అవి కూడా మనం అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. అందులో భాగంగా మీకు ఈ మెటీరియల్ నుండి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, గత 12 సంవత్సరాల నుండి పబ్లిక్ పరీక్షలో హెచ్ఆర్ పబ్లికేషన్స్ బుక్ నుండే 100% క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. అటువంటి మెటీరియల్ నుండి అయితే మీకు క్వశ్చన్స్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా 75 out of 75 అనేది ఈ మెటీరియల్ నుండే రావడం జరుగుతుంది. ఇది మీకు రోజుకు ఒక టాపిక్ చొప్పున పెట్టడం జరుగుతుంది. లేదు సార్ ఒకేసారి మాకు మెటీరియల్స్ కావాలి అనుకున్నట్లయితే ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ఇందులో మనకు ఖచ్చితంగా 75 out of 75 అనేది రావడం జరుగుతుంది. క్లియర్గా చూసుకోండి ఇక్కడ స్టడీ మెటీరియల్. మరి మెటీరియల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను, క్లియర్గా వినండి. సో డియర్ స్టూడెంట్స్, మనకి ఇక్కడ హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైజ్ డీటెయిల్స్ ఉన్నాయి, 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ గురించి అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఒకసారి క్లియర్గా చూడమ్మా. వితౌట్ సొల్యూషన్స్ కాకుండా ఓన్లీ క్వశ్చన్ మెటీరియల్, అలాగే విత్ సొల్యూషన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ అయితే వితౌట్ సొల్యూషన్స్ 1A అండ్ 1B ఫుల్ మెటీరియల్స్ 120 రూపీస్, అలాగే 1A 1B ఫైనల్ టచ్ అయితే 60 రూపీస్. ఓన్లీ క్వశ్చన్ మెటీరియల్ మాత్రమే, ఆన్సర్స్ ఉండవు. మీకు ఫుల్ మెటీరియల్ ఫైనల్ టచ్ రెండు కావాలంటే జస్ట్ 140 అమ్మ. ఇవి ఫుల్ మెటీరియల్ అయితే 75 out of 75. సో చూసారు కదా. అలాగే మనకి ఫైనల్ టచ్ అయితే సొల్యూషన్స్తో కంప్లీట్గా మనకు ఉన్నాయి. అలాగే 2A 2B కూడా 120, ఫైనల్ టచ్ 60, రెండు అయితే 140. విత్ సొల్యూషన్స్తో మనకి 1A 1B అలాగే 2A 2B కూడా ఉన్నాయి. మెటీరియల్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే క్రింద నా నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్. సో విన్నారు కదా, ఎవరికైనా మెటీరియల్ కావాలి అనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ లాకస్ నుండి ఓన్లీ 4 మార్క్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. అది మనకి ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 11 అమ్మ. క్వశ్చన్ నెంబర్ 11 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ నెంబర్ 11 అయితే చూద్దాం. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయనేది ఖచ్చితంగా ఇందులో క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. అలాగే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అలాగే మన యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి అమ్మా. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. మరి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అమ్మా. ఈ వీడియోని లైక్ చేస్తే నేను రిమైనింగ్ టాపిక్స్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతకు బాయ్.